నిన్నటి శ్లోకాలు చూడండి 5, 6. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి స పశ్యతి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కర్మయోగాన్ని ఒకసారి, కర్మ సన్యాసాన్ని మరొకసారి ప్రశంసిస్తూ ఉన్నావు ఓ కృష్ణ. ఈ రెండింటిలో దేనిని ఆచరిస్తే నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ ఒక్కదానిని నిశ్చయించి నాకు చెప్పు అని అర్జునుడు అడగటంతో భగవానుడు, ఓ అర్జున, కర్మయోగము కర్మ సన్యాసము రెండూ కూడా శ్రేయస్సును కలిగించేవే. అయినప్పటికీ నీవు మాత్రం కర్మ సన్యాసం కన్నా కర్మయోగాన్ని ఆచరించడమే శ్రేయస్కరమైనటువంటిది అన్నాడు భగవానుడు. అలా అనటం వల్ల కర్మ సన్యాసం అనేటువంటిది కర్మయోగం కన్నా అల్పమైనటువంటిదేమో, అంత శ్రేష్టమైనటువంటిది కాదేమో అని అర్జునుడు అనుకుంటాడేమో అని అనుకున్నాడు. అందుకనే వెంటనే అంటున్నాడు, ఓ అర్జున, రెండు యోగాలు కూడా చివరికి ఒకే ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటువంటిది లేదు. రెండు కూడా మోక్ష సాధకాలే. అవి అసలు వేరువేరు కానే కాదు. వాటిని వేరువేరు అనుకునేటువంటి వారు అజ్ఞానులు, పసివారు, ఏమీ తెలియనటువంటి వారు. కానీ పండితులైనటువంటి వాళ్ళు అలా భావించరు. అసలు రెండింటిని కూడా ఎవరైతే ఒక్కటిగా భావిస్తారో వాళ్ళే నిజంగా తెలిసినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అని కూడా భగవానుడు తెలియజేశాడు. మరి రెండు ఒక్కటే అయితే, రెండు ఒకే ఫలితాన్ని కనుక ఇస్తే, రెండు మోక్ష సాధకాలే అయితే నన్నెందుకయ్యా కర్మ యోగాన్నే చెయ్యి అని అంటాం? ఏ కర్మ సన్యాసాన్ని చేస్తే మాత్రం? రెండు ఒకటే అయినప్పుడు, రెండు ఒకే ఫలితాన్ని ఇచ్చేటప్పుడు దేన్ని ఆచరిస్తే ఏం పోయింది? ఎవరికి ఇష్టమైనటువంటి దాన్ని వాళ్ళు ఆచరించవచ్చు కదా. కానీ నీవేమో కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది, అదే నీకు శ్రేయస్సు కలిగించేటువంటిది అని అంటున్నావే, ఎందుకిలా? ఆ సందేహాన్ని తీర్చడానికి భగవానుడు, ఓ అర్జున, రెండు ఒకే లక్ష్యాన్ని చేర్చేవే, దాంట్లో ఏ సందేహం లేదు. రెండు మోక్షాన్ని ప్రసాదించేవే, అందులో కూడా సందేహం లేదు. అయితే కర్మ సన్యాసం చాలా కష్టమైనటువంటిది. ఆ కర్మ సన్యాసాన్ని కర్మయోగం ఆచరించినటువంటి వాడికి అసలు కుదరదు. ఎవరైతే కర్మయోగాన్ని ఆచరించి మనస్సుని నిర్మలం చేసుకొని శుద్ధం చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళే ఆ కర్మ సన్యాసానికి అర్హత సంపాదిస్తారు. ఎందుకంటే కర్మయోగం ద్వారా శుద్ధమైనటువంటి చిత్తంతో కర్మ సన్యాసాన్ని ఆచరిస్తే మోక్షం అనేటువంటిది కర్తలామలకం అవుతుంది. కాబట్టి పొలాన్ని దున్నకుండా విత్తనం నాటితే ఎలా ప్రయోజనం లేదో, గిన్నెను శుభ్రం చేయకుండా అన్నం వండితే ఎలా ప్రయోజనం లేదో, అలాగే ఈ చిత్తాన్ని శుద్ధం చేసుకోకుండా ఆత్మజ్ఞానం అనేటువంటి బీజాన్ని కనుక నాటితే దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ జ్ఞానం తెలుసుకున్నా అది అనుభవానికి రాదు. ఎవరికైతే చిత్తశుద్ధి కలిగి ఈ జ్ఞానాన్ని అందుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఎందుకనంటే వాళ్ళు మాత్రమే నిధిధ్యాసన చేయగలుగుతారు, ధ్యానం చేయగలుగుతారు, ఏకాగ్రతతో భగవంతుడిని గురించినటువంటి ఆలోచన చేయగలుగుతారు.
భగవంతుణ్ణి ఆశ్రయించాలని, భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉంటారు. అందువల్ల ముందుగా నువ్వు చిత్తాన్ని శుద్ధం చేసుకోవటం కోసం కర్మయోగాన్ని ఆచరించవలసిందే అని భగవానుడు స్పష్టం చేయటం జరిగింది. మరి కర్మయోగాన్ని ఆచరించాలి అని భగవానుడు స్పష్టం చేసిన తర్వాత అర్జునుడు ఒక నిశ్చయానికి వచ్చాడు. ఏమైనా సరే నేను భగవానుడు చెప్పిన విధంగా కర్మయోగాన్ని ముందు ఆచరించి చిత్తశుద్ధిని కలిగి ఆ తర్వాతే కర్మ సన్యాసాన్ని, జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి నేను కర్మయోగాన్ని ఆచరించాల్సిందే అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఒక నిశ్చయానికి వచ్చాడో, కర్మయోగాన్ని ఆచరించాలి అనే నిశ్చయానికి వచ్చాడో, వెంటనే అతడిలో మరొక సందేహం వచ్చింది. కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు అనేకమైనటువంటి దోషాలు దొరలవచ్చు కదా, మధ్యలో కోరిక కలగవచ్చు కదా, కర్మఫలం మీద ఆసక్తి కలగవచ్చు కదా, ఇది నేను చేస్తున్నాననే కర్తృత్వం రావచ్చు కదా, కాస్త అహంకారం కలగవచ్చు కదా, నేను తప్ప ఇంకెవరు చేస్తారు ఈ పని, ఇదిగో ఈ యుద్ధాన్ని నేను తప్ప ఇంత గొప్పగా ఎవరు చేయగలుగుతారు అనేటువంటి ఆ అహంకారం తలెత్తొచ్చు కదా. మరి ఇలాంటి సందర్భంలో మరి కర్మయోగం అనేటువంటిది మనం జాగ్రత్తగా ఎలా చేయడానికి వీలవుద్ది? ఇలా జాగ్రత్తగా కనుక కర్మయోగాన్ని చేయకపోతే చిత్తం శుద్ధి కాదు కదా. చిత్తం శుద్ధం కాకపోతే మరి ఆ మోక్ష ప్రాప్తికి మనకి అర్హత రాదు కదా. కనుక ఆయనలో ఒక సందేహం కలిగింది. ఏమిటనంటే కర్మయోగాన్ని ఆచరిస్తూ ఏ దోషాలు లేకుండా ఎలా జాగ్రత్తలు తీసుకొని ఈ కర్మయోగాన్ని ఆచరించాలి అనేటువంటి సందేహం కలిగింది. ఆ సందేహాన్ని తీర్చడం కోసం భగవానుడు తర్వాత శ్లోకంలో 7వ శ్లోకంలో చెప్తున్నాడు, సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి. 7వ శ్లోకం చూడండి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. విశుద్ధాత్మ, విశుద్ధాత్మ అంటే ఆత్మ శుద్ధంగా ఉంటాం కాదు. ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి, శుద్ధమైనటువంటి బుద్ధి. శుద్ధమైనటువంటి బుద్ధి అంటే బుద్ధిలో ఏమాత్రం కోరికలు లేకుండా. విజితాత్మ, ఇక్కడ కూడా మళ్ళీ ఆత్మ అన్నారు. ఇక్కడ విజితాత్మ అని అంటే మనస్సులో ఏ రకమైనటువంటి అలజడులు లేకుండా. జితేంద్రియ, ఇంద్రియాలన్నింటినీ కూడా స్వాధీనంలో పెట్టుకొని. మనకి ఏమున్నాయనంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ప్రధానమైనటువంటివి 3 పరికరాలు. కాబట్టి ఇంద్రియాలనేమో స్వాధీనంలో పెట్టుకోవాలా, మనస్సునేమో ప్రశాంతంగా ఉంచుకోవాలా, బుద్ధిలోనేమో ఏ కోరికలు లేకుండా శుద్ధం చేసుకోవాలా. ఇలా 3 జాగ్రత్తలు తీసుకొని సర్వభూతాత్మ భూతాత్మ. సర్వభూతాత్మ భూతాత్మ అంటే సర్వభూతాలలో అంటే అన్ని ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ నేనే, నేను ఆత్మని. అన్ని ప్రాణుల్లో ఉన్నది కూడా ఆత్మే. అంటే అందరూ ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపమే, అంటే అందరూ కూడా నా స్వరూపమే అనేటువంటి సర్వభూతాత్మ భూతాత్మ ఆ రకమైనటువంటి భావన కలిగి యోగయుక్త, యోగయుక్తుడైనటువంటి వాడు కుర్వన్ అపి, కర్మలు చేసినప్పటికీ కూడా నా లిప్యతే, అతడు కర్మల చేత అంటబడడు, బంధించబడడు. అది కాబట్టి బుద్ధిలో కోరికలు లేకుండా, మనసు శాంతంగా అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉండి, ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని సమస్తమైనటువంటి ప్రాణులన్నింటినీ కూడా తనలాగానే భావిస్తూ ఎవరైతే కర్మల్ని ఆచరిస్తూ కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాడో
అదిగో అటువంటి వాడు ఏ రకమైనటువంటి కర్మలు చేసినా వాడికి బంధం అంటదు. కుర్వన్ అపి, ఈ అపి అంటే కూడా అర్థం, అంటే ఎలాంటివి చేసినప్పటికీ కూడా నా లిప్యతే, అతడికి ఏ రకమైనటువంటి కర్మబంధం అంటదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి జాగ్రత్తలు చెప్పాడు భగవానుడు. కర్మయోగాన్ని ఆచరించేటువంటి వాడు ఇదిగో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కర్మలు బంధదాయకాలు, అందుకనే కర్మణా బధ్యతే జంతు అన్నారు. కర్మణా బధ్యతే జంతు అంటే కర్మల చేత జంతువులు బంధించబడతాయని. ఇక్కడ జంతువులు అని అంటే జంతువులు కదండి, మన సంగతి కాదు కదా అంటే ఇక్కడ జంతువులు అంటే మానవులు అని అర్థం. అది కనుక సరిగ్గా అర్థం చేసుకోకపోతే జంతువులు కదా బంధించబడేది, మనకేం పర్వాలేదని మనం ఏ కర్మలు ఏం చేస్తుంటాం. అసలు నిజం ఏంటంటే జంతువులు ఏ కర్మలు చేసినా బంధించబడవు, కానీ మనం మాత్రమే బంధించబడతాం. అందుకని ఇక్కడ జంతువు అని అంటే అన్ని జంతువులే, మానవుడు కూడా ఒక రకమైనటువంటి జంతువే. అందుకని కర్మణా బధ్యతే జంతు అని అన్నారు ఇక్కడ. అయితే మరి కర్మలు మనల్ని బంధిస్తున్నాయి కదా, కాబట్టి మనం బంధంలో చిక్కుకోకుండా ఉండాలంటే కర్మలు చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది కదా, కానీ చేయకుండా ఉండటానికి వీల్లేదు. అందువల్ల కర్మల్ని ఆచరిస్తూనే కర్మయోగి అయినటువంటి వాడు, నిష్కామ కర్మయోగి అయినటువంటి వాడు ఈ కర్మబంధాల నుంచి తప్పించుకొని క్రమక్రమంగా పారమార్థిక సన్యాసం అనేటువంటి జ్ఞాన నిష్ఠా శిఖరాన్ని చేరుకోవాలి. అది ఎలా చేరుకోవాలో ఈ శ్లోకంలో భగవానుడు తెలియజేస్తున్నాడు. నిష్కామ కర్మయోగి చేరుకోవాల్సినటువంటి స్థానం ఏమిటంటే పారమార్థిక సన్యాసం, మామూలు సన్యాసం కాదు. పారమార్థిక సన్యాసం అనేటువంటి జ్ఞాన నిష్ఠా శిఖరాన్ని చేరుకోవాలి. దాన్ని ఎలా చేరుకోవాలను, ఏ రకమైనటువంటి కర్మల్ని, ఏ రకమైనటువంటి పద్ధతిలో కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండాలనో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇంత జాగ్రత్తలు చెప్పటం, కర్మ చేస్తే బంధం, చేయకుండా ఉండటానికి వీలు లేదు. అది ఇక్కడ సమస్య. పనస్తోనలు అమ్ముకునేటువంటి వాడు పనస పండును తీసుకొచ్చి, పెద్ద పనస పండును తీసుకొచ్చి దాన్ని కోసి దాని లోపల ఉన్నటువంటి తొనలన్నీ కూడా తీసి ఒక చోట పెట్టి అమ్ముకుంటాడు. వాడు కనుక నిజంగా దాన్ని కనుక కోసి వాటిని తీయబోతే ఆ పాల జిడ్డు వాడి చేతికి అంటుకొని తర్వాత ఇక చెయ్యి అటు పోవటానికి కూడా వీల్లేదు, మొత్తం అంటుకుపోద్ది చెయ్యి. అందుకని ఏం చేస్తాడు, చేతికి నూనె రాసుకొని అప్పుడు ఈ తొనలను తీస్తాడు. తీస్తే ఇక ఇప్పుడు జిడ్డు వాడి చేతులకు అంటుకోదు, చక్కగా వాడి పని పూర్తి అయిపోద్ది. అట్లాగే కరెంటు పని చేసేటువంటి వాడు ఎప్పుడు ఎక్కడ పొరపాటున చేయబెడతాడో వాడికి తెలియదు, ఎందుకంటే ఆ పనులు చేసేటప్పుడు. అందుకని ఏం చేస్తాడంటే చేతులకి తొడుగులు తొడుక్కొని అదిగో ఆ కరెంటు పని చేస్తాడు. అప్పుడేమవుతుందంటే కరెంట్ షాక్ కొట్టకుండా ఉంటుంది. అలాగే మనం గిన్నెలో ఏదైనా పులుసు కానీ ఏదైనా కనుక వండుకోవాలంటే దానికి కళాయి పోయాలి, లేకపోతే చిలుము బట్టి దాంట్లో వండినటువంటి పదార్థం విషం అయిపోద్ది, అది తింటే ప్రాణం కూడా పోద్ది ఒక్కోసారి. కాబట్టి ఎట్లా అయితే ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటా ఉన్నామో అదే ప్రకారంగా కర్మయోగి కూడా సర్వాత్మ జ్ఞాన సిద్ధి కోసమని, కర్మయోగి కర్మలు ఆచరించేటువంటి వాడు కూడా ఆ జ్ఞాన సిద్ధి నాకు కలగాలి, ఆ మోక్ష సిద్ధి కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కర్మలు ఎలా చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా? కర్మయోగం ద్వారా మనలో ఏ మార్పులు కలుగుతాయో, ఆంతరంగికంగా మనలో ఎటువంటి వికాసం కలుగుతుందో, ఎటువంటి పరివర్తన కలుగుతుందో వాటిని శాస్త్ర ప్రమాణంతో స్థిరం చేస్తున్నాడు భగవానుడు ఇక్కడ. అంటే కర్మయోగాన్ని చక్కగా ఆచరిస్తే మనలో కలిగేటువంటి మార్పు ఏమిటో, ఎటువంటి మార్పు మనలో కలుగుతుందో దాన్ని ఊరికే చెప్పటం కాకుండా శాస్త్ర ప్రమాణంతో తెలియజేస్తా ఉన్నాడు. కర్మబంధాలు అంటకుండా ఉండాలంటే మనకి ఏం కావాలి? నిర్మల హృదయం, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, సర్వత్రా ఆత్మదర్శనం. 4 విషయాలు కావాలి.
నిర్మల హృదయం అంటే బుద్ధిలో ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా ఉంటాం. మనోనిగ్రహం, మనస్సు నిగ్రహంగా ఉంటాం. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలన్నీ మన చెప్పు చేతల్లో మనం ఎట్లా నడిపిస్తే అలా నడుచుకునేటట్టుగా. సర్వత్రా ఆత్మదర్శనం, అందరినీ కూడా ఆత్మస్వరూపులుగా తనలాగా భావించాలి. ఆత్మ ఉపమ్యేన సర్వత్రా అన్నారు. అందరినీ కూడా తనలాగా చూసుకోవాలి. ఈ 4 లక్షణాలు కలిగి ఉండి ఎవరైతే ఈ నిష్కామ కర్మయోగాన్ని, నిష్కామ కర్మాచరణని చేస్తూ ఉంటారో అదిగో అటువంటి వాడు ఏ రకమైనటువంటి బంధాల్లో చిక్కుకోడు అని ఇక్కడ తెలియజేశారు. అయితే ఇవంత సామాన్యమైనటువంటి విషయాల ఈ 4 అన్నీ కూడా కష్టమైనటువంటివి. ఏది మనకంత తేలిగ్గా సాధ్యమయ్యేటువంటిది కాదు. మరి ఎలాగోలాగా మనం ప్రవేశించాలా? ఒడ్డున కూర్చున్నంతకాలం ఈత ఎవరికి రాదు. దాంట్లో దూకితే ఎలా తప్పించుకోవాలో అప్పుడు వస్తాయి తెలివితేటలు, ధైర్యం వస్తుంది. ఒడ్డున కూర్చొని ఆలోచించినంత కాలం కూడా అమ్మో నీళ్ళలో దూకితే నా ప్రాణం పోద్దేమో అని అలా కూర్చుంటా ఉంటాడు. దూకాలి. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలంటే అమ్మో ఇవన్నీ నాకు సాధ్యమవుతాయా అని కూర్చున్నంత కాలం ఎప్పటికీ సాధ్యం కావు. అలా జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. ఎన్ని జీవితాలో గడిచిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ధైర్యం చేసి ముందు కురికితే, ప్రవేశిస్తే ఇక నీకు అక్కడ మార్గం దొరుకుతూ ఉంటుంది. ఎలా? విశుద్ధాత్మ. ముందుగా బుద్ధిలో ఉన్నటువంటి కోరికలు పోవాలి. ఎలాగండి? ఎందుకంటే విశుద్ధాత్ముడు అంటే బుద్ధిలో కోరికలు లేనటువంటి వాడు. బుద్ధి శాస్త్రజ్ఞానంతో నిండి ఉంటే, మన బుద్ధి కనుక శాస్త్రజ్ఞానంతో నిండి ఉంటే ఈ జగత్తంతా కేవలం మిథ్యని, ఇందులో ఉన్నటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఇవి అన్నీ కూడా మనిషికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవని, ఇక్కడ డబ్బు కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, భార్యాబిడ్డలు కానీ, వస్తువులు కానీ, సంపదలు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, పదవులు కానీ ఇవి ఏవి కూడా మనిషికి శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వలేవు అనేటువంటి స్థిర నిశ్చయం కలుగుతుంది ఈ బుద్ధిలో నిజమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడికి. అంతేకాదు ఈ రకమైనటువంటి కోరికల వల్ల అది కావాలి ఇది కావాలని ప్రాకులాడటం వల్ల ఏమవుతుందనంటే మోక్ష మార్గానికి ఇది ఆటంకం కలిగిస్తుంది అని కూడా తెలుసుకుంటాడు. కాబట్టి బుద్ధిలో జ్ఞానం కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు నాకు సుఖాన్ని ఇవ్వవని, పైగా అవి మోక్ష ప్రాప్తికి ఆటంకం కలిగిస్తాయని ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు కోరికల పట్ల అనాసక్తి, అంటే ఆసక్తి లేకుండా కోరికల పట్ల నిర్లిప్త భావం కలిగి అప్పుడు బుద్ధి నిర్మలంగా ఉంటుంది. కనుక బుద్ధి నిర్మలంగా ఉండాలంటే ఊరికినే ఉండదు. మనం ప్రాపంచిక విషయాలు ఆలోచిస్తున్న కొద్దీ బుద్ధి కాస్త కల్మషం అయిపోతూ ఉంటుంది. కానీ మనకు అదే అలవాటు, మనకు అదే ఇష్టం కూడా. చూడండి, ఇక్కడ ఏదైనా కనుక మాట్లాడండి అన్నాం అనుకోండి వేదాంతాన్ని గురించి, మనకి నోరు లేవదు. కాసేపు కనుక ఈ ఖాళీ ఇచ్చామనుకోండి ఇక అదే పనిగా ఎన్ని గంటలైనా కూడా మనకి టైం చాలు. సరే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళారనుకోండి ఇక అక్కడ ఎన్నో వ్యవహారాలు వస్తుంటాయి, అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్క మాట కూడా పైకి రాదు. సరే, ఎప్పుడో ఒకసారి మాట మాట్లాడండి, అలవాటైపోద్ది. అట్లా చిన్నగా మాట్లాడతారంటే ఆ మొట్టమొదట మాట్లాడటం అనేది మనకి వలగాదు, మన ఒంటికి పడదు. అందుకని మనం దానితో సంబంధం లేకుండా చెప్పింది ఏదో విందాం, మన వ్యవహారంలో మనం ఉందాం అని అనుకుంటే మరి ఎలా? వాళ్ళకి కుదరదు. అందుకని ఈ బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే శాస్త్ర జ్ఞానంతో నిండి ఉందో అప్పుడు ఈ బుద్ధిలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తొలగిపోవటానికి, బుద్ధి ప్రశాంతం కావటానికి, బుద్ధి నిర్మలం కావటానికి వీలవుతుంది. అదే హృదయ నిర్మలత్వం, అదే విశుద్ధాత్మ. ఇక చూడండి వరుస ఎట్లా వస్తుందో. ఎప్పుడైతే బుద్ధి కాస్త నిర్మలమైందో, బుద్ధిలో కోరికలు లేకుండా ఎప్పుడైతే పోయినాయో, ఎప్పుడైతే కోరికలు తుడిచివేయబడ్డాయో అంతరంగంలో ఎటువంటి సంక్షోభాలు పుట్టవు. ఇప్పుడు మనకి ఏదైనా కోరిక ఉంటే కదా దాని గురించి ఆలోచించేది, దాని గురించి 10 మందితో చర్చించేది, దాన్ని నువ్వు ఎట్లా సంపాదించావు, ఏంటి కిటుకు, కాబట్టి నాకు కూడా చెప్పు, నేను కూడా దాన్ని సంపాదించుకోవాలా అని అడగటమో,
లేదా వాళ్ళని చూసి మనం ఆలోచించడమో, లేకపోతే ఎవరైనా చెప్పేవారంటే వాళ్ళ దగ్గరికి పోవటము, లేకపోతే దానికి సంబంధించిన పుస్తకాలు కనుక ఉంటే 30 రోజుల్లో కోటీశ్వరులు కావచ్చును, లేకపోతే ఇట్లా ఏదైనా కనుక ఉంటే అదిగో వాటిని చదువుకోవటము, ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంటే ఇలా చేయాలంటే ఏమవుతుంది, మన మనస్సు అంతా కూడా ఆందోళనతో నిండిపోతూ ఉంటుంది. పైగా మనం ఏదో ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం నెరవేరుతుందని గ్యారంటీ ఉందా? అదేమి లేదు. అది లేకపోతే ఏమవుతుంది, నిరాశ నిస్పృహలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అలజడులతో, ఆందోళనతో, నిరాశ నిస్పృహలతో కోరిక తీరదా ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతో మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇవేవి లేకుండా కనుక పోయినట్లేదు, బుద్ధిలో కోరికలు లేకపోతే ఇక దేనికోసం నువ్వు పరుగులు తీయక్కర్లేదు, ఎవరిని ఆశ్రయించక్కర్లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవక్కర్లేదు, ఏ రకమైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది అలాంటప్పుడు మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మరి మనసు కనుక ప్రశాంతంగా ఉంటే ఇప్పుడేమవుద్ది, 3 జితేంద్రియ, విశుద్ధాత్మ అయిపోయింది, విజితాత్మ అయిపోయింది. ఇప్పుడు జితేంద్రియ. ఎలా జితేంద్రియుడివి అంటే ఇంద్రియాలన్నీ కూడా నీ స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు అవుతాడు. ఎవడైతే బుద్ధిలో కోరికలు లేకుండా పోయినాయో, మనసులో అలజడులు ఆందోళనలు లేకుండా పోయినాయో, నిరాశ నిస్పృహలు లేకుండా పోయి మనసు ప్రశాంతం అయిపోయిందో, అప్పుడు అతడు తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడు. ఇంద్రియాలు ఎందుకు పరుగులు తెస్తాయి? ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను చూసి, వస్తువులను చూసి, భోగాలను చూసి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని కన్ను చూస్తుంది, చెవు వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చూస్తుంది, చర్మం స్పర్శిస్తుంది. ఇలా శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి 5 రకాలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం తంటాలు పడతా ఉంటాయి ఇంద్రియాలు. బయటేమో విషయాలు ఉన్నాయి, మన దగ్గరేమో ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు కనుక విషయాల్లో పడ్డాయా గందరగోళం, మన మనస్సుని ప్రశాంతంగా ఉండరు. కానీ మనస్సుని ముందే ప్రశాంతం చేసుకుంటే అటువంటి వారి యొక్క ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటాయి, అతడి యొక్క స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి వాటిని నిగ్రహించి వాటి యొక్క పోకడల్ని అరికట్టగలుగుతాడు. అటువంటి వాడే జితేంద్రియుడు అవుతాడు. ఇలా ఈ మూడింటిని కలిపి ఒక మాట ఉంది, అదేమిటో తెలుసుకోవాలి. అదేమిటంటే విశుద్ధాత్ముడై, అంటే బుద్ధిలో కోరికలు లేకుండా శుద్ధమైనటువంటి వాడు, బుద్ధి దండాన్ని, దండం అంటే కర్ర, బుద్ధి దండాన్ని, విజితాత్ముడై అంటే మనస్సుని స్వాధీనంలో ఉంచుకొని మనోదండాన్ని, జితేంద్రుడై అంటే ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని వాగ్దండాన్ని ధరించడంతో అతడు త్రిదండి అవుతాడు. మనకి త్రిదండి అనేటువంటి పేరు సన్యాసుల్లో వినపడుతుంది. సన్యాసులైనటువంటి వాళ్ళలో త్రిదండి అని అంటారు. మనకు ఒక ఆయన ఉన్నారు, జియర్ స్వామి, త్రిదండి రామానుజ జియర్ స్వామి అని చెప్తారు. త్రిదండి మనకి ఏమిటంటే ఆయన త్రిదండి అంటే ఆయన గుర్తుంటే 3 కర్ర పొల్లలు ఉంటాయి. ఆ 3 కర్ర పొల్లలు కట్టి ఆయన ఎప్పుడు పట్టుకొని ఉంటాడు. అది త్రిదండి. అయితే ఆ 3 కర్ర పొల్లలు ఏమిటండి అనే విషయం మాత్రం ఎవరికి పట్టదు. ఎందుకు పట్టుకున్నాడో 3 కర్ర పొల్లలు, అట్టంటే ఏం అవసరం ఆయనకి అని అంటే, ఆ 3 కర్ర పొల్లలు ఏమిటంటే ఇది, ఒకటి బుద్ధిదండం, రెండోది మనోదండం, 3 వాగ్దండం. అంటే బుద్ధిని శుద్ధంగా ఉంచుకున్నటువంటి వాడు, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి వాడు, వాక్కుని స్వాధీనంలో పెట్టుకున్నటువంటి వాడు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఏ రకమైనటువంటి సన్యాసులైనా, సర్వసంగ పరిత్యాగులైనా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కోపాలు వస్తూ ఉంటాయి. ఏమిటా కోపాలని అంటే, ఏదైనా తమకి అపకారం జరిగిందనుకున్నా, లేకపోతే ఏదైనా తమ యొక్క కోరిక నెరవేరలేదనుకున్నా, అలాంటి సందర్భంలో వాక్కు పలకవాడిన పలుకులు పలుకుతూ ఉంటాయి. అట్లా పలికితే ఆయన త్రిదండి కాడు. కనుక ఈ వాక్కును కూడా స్వాధీనంలో పెట్టుకొని ఎలా ఉండాలో అలా ఉంటే ఆయన త్రిదండి. కాబట్టి త్రిదండి అని అంటే సన్యాసి దండాన్ని ధరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. ఈ 3 దండాలు ధరించడం, 3 కర్ర ముక్కల్ని ధరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. ఈ 3 సాధించినటువంటి వాడు త్రిదండి అవుతాడు. కానీ కర్ర ముక్కల్ని పట్టుకొని తిరిగేటువంటి వాడల్లా త్రిదండిగాడు. కనుక ఈ 3 బుద్ధి, మనస్సు, వాక్కు, ఈ 3 కూడా అతని యొక్క స్వాధీనంలో ఉండాలి. ఇక 4వది సర్వభూతాత్మ. ఇది చాలా కష్టమైనటువంటి విషయం. విశుద్ధాత్ముడు, విజితాత్ముడు, జితేంద్రియుడు అయినటువంటి మహాత్ముడు
నేనొక్కడనే ఆత్మస్వరూపుణ్ణి అని భావించడు. ముందు నేను ఆత్మస్వరూపుణ్ణి అని భావిస్తాడు, ఆ తర్వాత అందరూ ఆత్మస్వరూపులే అని భావిస్తాడు. అని భావించాలి. అందరూ అంటే మనుషులు మాత్రమే కాదు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, పంది, కుక్క, నక్క, పిల్లి, బల్లి, చెట్టు, చేమ, కొండలు, పర్వతాలు అన్నింటినీ కూడా పరమాత్మ స్వరూపాలుగా భావించాలి. అతడే సర్వత్రా ఆత్మను దర్శించేటువంటి వాడు. ఎట్లానండి? ఇప్పుడు సముద్రం దగ్గరికి పోయి చూడండి, అలలు వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటి వచ్చినటువంటి ఒక అల అనుకుందంట, దానికి జ్ఞానోదయం అయింది. అలకి తెలివి వచ్చి అనుకుంది, నేను సముద్రాన్నే కదా అనుకుంది. అలా వస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే వెనక అలా వస్తుంది, అది సముద్రమేగా అనుకుంది. దాని వెనక ఇంకా వస్తూ ఉన్నాయి, అది సముద్రమేగా అనుకుంది. ఇలా వెళుతూ ఆ వెనకొచ్చే అన్ని సముద్రమేగా, అన్ని నాలాగానేగా అని అనుకుందంట. అది అలా అనుకోవాలి. మనకి కూడా జ్ఞానోదయం అయితే, నేను ఆత్మని అనేటువంటి జ్ఞానం గనక, సరైనటువంటి జ్ఞానం గనక, నిజమైనటువంటి జ్ఞానం గనక మనకు గనక వచ్చినట్లయితే, అప్పుడు నేను ఎలా ఆత్మనో, నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి వేరుగా ఉన్నటువంటి ఆత్మని నేను ఎట్లా అనుకున్నానో, అందరూ కూడా అంతే కదా. నేనేమో ఆత్మని, వాళ్ళేమో దేహాల. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మే, నేను ఆత్మే, అంతా ఆత్మే, ఒక్కటే ఆత్మ, వాళ్ళే నేను, నేనే వాళ్ళు అనేటువంటి భావాన్ని అదిగో అలా కలిగి ఉంటాడు ఈ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు. కాబట్టి అన్ని భూతాల్ని ఆత్మస్వరూపంగా, తన స్వరూపంగా భావిస్తాడు. అతడే సర్వత్రా ఆత్మని దర్శించేటువంటి వాడు. అతడే భూతాత్మ అని అంటే ఈ జ్ఞాన ప్రభావంతో భూతాత్మ సర్వము ఆత్మే, అంతా ఆత్మస్వరూపమే, ఆత్మ కంటే అన్యమేమీ లేదు అనేటువంటి జ్ఞానంతో ఇప్పుడు ఏ కర్మలు చేసినా అసలు కర్మలు చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఏ కర్మలు చేసినా అతడు యోగయుక్తుడే, అంటే యోగంలో నిలిచినటువంటి వాడే. అతడికి ఈ కర్మలేవి కూడా కళంకాన్ని లేవు. ఎందుకని? అతడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, అందరినీ ఆత్మగా భావిస్తున్నాడు. అలా భావిస్తూ తాను నిర్లిప్తంగా ఏదో తన యొక్క దేహము, ఇంద్రియాలు, కర్మలు చేస్తూ ఉంటే అదేమో నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంది. ఎందుకంటే తను ఆత్మ కదా, కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా నిర్లిప్తంగా కర్మలు చేస్తాడు. కాబట్టి అతను ఎలాంటి కర్మలు చేసినా, ఇక్కడ ఎలాంటి కర్మలు అంటే మన దృష్టిలో పాపమైనా, పుణ్యమైనా, చేయపూర్ణమైనా, చేయదగినమైనా, శాస్త్రవిహితమైనవైనా, శాస్త్ర విరుద్ధమైనవైనా, నిత్యకర్మలైనా, నైమిత్తిక కర్మలైనా, ఏ కర్మలైనా సరే అవి ఏది అనేటువంటి దానితో సంబంధం లేకుండా ఏవి చేసినా అతడికి ఏ రకమైనటువంటి కళంకం అంటదు. ఏ కర్మ అతడికి బంధం కాదు, అతడికి ఏ కర్మఫలాలు రావు. ఇదే కర్మలు చేస్తూనే ఆ కర్మ బంధం కాకుండా తప్పించుకొని పారమార్థిక సన్యాసం అనేటువంటి ఆ జ్ఞాన నిష్ఠా శిఖరాన్ని చేరుకునేటువంటి ఉపాయం. దాన్ని భగవానుడు ఈ శ్లోకంలో అత్యద్భుతంగా తెలియజేయడం జరిగింది. అయితే ఇటువంటి కర్మయోగి కర్మలు చేసేటప్పుడు ఎలాంటి భావనలో ఉంటాడు, ఎలాంటి ఆలోచన, అతడి అంతరంగంలో ఎలాంటి ఆలోచన ఉంటుంది? ఏమంటే చెప్పారు, బాగానే ఉంది, బుద్ధి శుద్ధమైపోయింది, మనసు ప్రశాంతమైపోయింది, ఇంద్రియాలన్నీ కూడా స్వాధీనంలో ఉన్నాయి, మరి అతడు అన్నింటినీ కూడా ఒక్కటిగా తానుగా సర్వ ప్రాణుల్ని కూడా ఆత్మగా తానుగా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ నిర్లిప్తంగా కర్మలు చేస్తున్నాడు, బాగానే ఉంది, సిద్ధాంతం చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇలా కర్మలు చేసేటువంటి యోగి ఎవరైనా కనుకుంటే అతను ఆ కర్మలు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి భావన అతనిలో ఉంటుంది అనేటువంటి సందేహానికి సమాధానంగా భగవానుడు తర్వాత 2 శ్లోకాల్లో అద్భుతమైనటువంటి ఆ విధానాన్ని చెప్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందో దాన్ని చెప్తూ ఉన్నారు. 8, 9 చూడండి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అస్నన్ గచ్చన్ స్వపంససన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్
నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నం అస్యన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణం ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవిత్ అంటే తత్వవిధుడైనటువంటి వాడు, ఇందాక చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి వాడు. అంటే తత్వవిధుడు అంటే తత్వం తెలిసినటువంటి వాడు. ఆ తత్వం తెలిసినటువంటి వాడు అంటే ఆ జ్ఞానం తెలిసినటువంటి వాడు. అటువంటి వాడు పశ్యన్ చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా, స్పృశన్ తాకుతున్నా, జిగ్రన్ వాసన చూస్తున్నా, అస్నన్ తింటున్నా, గచ్చన్ నడుస్తూ ఉన్నా, స్వపన్ నిద్రపోతా ఉన్నా, శ్వసన్ గాలి పీల్చుకుంటా వదులుతా ఉన్నా, ప్రలపన్ మాట్లాడుతూ ఉన్నా, విసృజన్ మల విసర్జన మూత్ర విసర్జన చేస్తూ ఉన్నా, గృహణం అన్నిటిని చేత్తో పట్టుకుంటా ఉన్నా, ఉన్మిషన్ నిమిషన్నపి కంటి రెప్పలు వేస్తూ తీస్తూ ఉన్నా, ఇంద్రియార్థేషు వర్తంత ఇతి. ఇంద్రియాణి ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియ విషయాల్లో పనిచేస్తూ ఉన్నాయి. ఇంద్రియాలన్నీ కూడా ఆ ఇంద్రియ వ్యవహారాల్లో నిమగ్నమైపోయి ఉంటున్నాయి. ఇది అని ధారయన్ నిశ్చయించుకున్నటువంటి వాడి నైవ కించిత్ కరోమీతి, నైవ కించిత్ కరోమి ఇది, నేను మాత్రం ఏమీ చేయటం లేదు అని యోగయుక్త మన్యేత, యోగయుక్తుడైనటువంటి వాడు భావిస్తూ ఉంటాడు. ఇది యోగయుక్తుడు ఎట్లా భావిస్తాడండి? ఈ తత్వజ్ఞాని ఈ కర్మలు చేస్తూ, మనం కర్మలు చేస్తూ ఏం చేస్తుంటాం? ఇదిగో ఈ పని నేను చేశానండి అని అంటాం. ఇదిగోనండి ఊరికి వెళ్ళి వచ్చామండి అంటాం. ఇదిగోనండి నేనేనండి ఇదంతా వండింది తయారు చేసింది అని అంటాం. ఇదిగోనండి నేనేనండి ఇది ఈ గ్రంథాన్ని రాసింది అని అంటాం. నేనేనండి చదివింది, నేనేనండి చెప్పింది, నేనేనండి విన్నది. ఏం చేసినా సరే అన్నీ నేనే 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 అంటాం. మరి ఆయన ఏమంటాడు? విన్నదేమో చెవులు, చూసిందేమో కళ్ళు, అదిగో గాలి పీల్చుకుందేమో ముక్కు, అదిగో కంటి రెప్పలేమో వాటంతా అయ్యే పడిపోతా ఉన్నాయి, అన్ని వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. నేను మాత్రం ఏమీ చేయటం లేదు, నైవ కించిత్ కరోమితి, నేనేమీ చేయటం లేదు అని అనుకుంటాడు. ఇది కర్మలు చేసేటువంటి విధానం. ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు, తత్వవిధుడైనటువంటి వాడు ఎలా కర్మలు చేస్తాడు అని అంటే ఇదిగో ఈ రకంగా చేస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అతడు చూస్తుంటే కన్ను చూస్తుందండి, నేను ఎక్కడ చూస్తున్నాను? కన్ను చూసుకుంటుంది. నేనంటే ఎవరు? ఆత్మ. వాడు వింటే చెవులు వింటుంది, వాసన చూస్తే ముక్కు చూసుకుంటుంది, రుచి చూస్తే నాలుగు చూసుకుంటుంది అని ఇలాగా వాటన్నిటిని వాడి ఇంద్రియాలు వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, మీ పనులు మీరు చేసుకోవట్లా? చూసేవాళ్ళు చూస్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, వినకుండా నిద్రపోయేవాళ్ళు నిద్రపోతుంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. కాబట్టి అదే ప్రకారంగా ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. నేనేమీ చేయటం లేదు, నాకేం సంబంధం లేదంటాడు. ఇంకా నేనేం చేయటం లేదు, నాకేం సంబంధంలో ఉన్నాడికి ఏం బంధం ఉంటుంది? ఇంకా ఏ పట్టుకొని ఆయన్ని బంధిస్తూ ఉంటాయి. అది ఇక్కడ ఈ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటిలో కూడా ఎటువంటి సాధకులకైనా, ఏ స్థాయిలో ఉన్నటువంటి సాధకులకైనా ఈ రెండు శ్లోకాల యొక్క భావాన్ని గనక వంట పట్టించుకుంటే వాడు ఈ జీవితాన్ని తరించిపోయినట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకనేనంటే ఏమండి ఆత్మజ్ఞాన సంపన్నుడు అయిపోతాడంటే ఆత్మజ్ఞాన సంపన్నుడు కాకపోయినా ఈ రెండు శ్లోకాల యొక్క భావాన్ని గనక వంట పట్టించుకొని తాను గనక కర్మలు చేసేటప్పుడు
నేనేమీ చేయటం లేదు, వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అనేటువంటి ఒక భావనలో, ఒక సాక్షి భావనలో అలా గనక ఉన్నాడనంటే వాడి జీవితం ధన్యం, వాడు తరించిపోయినట్టే, ఈ జన్మని వాడు సార్థకం చేసుకున్నట్టే. మొత్తం 700 శ్లోకాల్లో కూడా ఈ 2 శ్లోకాలు మనం కర్మయోగాన్ని చక్కగా చేసి అందులో నిష్ణాతులు కావటం ఎట్లలో భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు. తత్వవిత్ అంటే తత్వవిధుడైనటువంటి వాడు, అంటే అంతఃకరణ శుద్ధి పొందినటువంటి వాడు, ఇంద్రియాలని మనస్సుని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, అందరినీ తనలోని తనని అందరిలోనూ చూసుకునేటువంటి వాడు, అంటే సమస్తమైనటువంటి ప్రాణుల్ని తనలాగే భావించేటువంటి వాడు, అన్నీ ఆత్మే, అంతా ఆత్మే, ఉన్నదంతా ఒక్కటే, అది తానే అని గ్రహించినటువంటి వాడు, ఆత్మయందు నిలకడగలిగినటువంటి వాడు. అదిగో అటువంటి వాడు తత్వవిధుడు, అంటే తత్వం తెలిసినటువంటి వాడు. అటువంటి తత్వవిధుడు యోగయుక్తుడై, అంటే యోగంలో నిలిచినటువంటి వాడే, కర్మయోగంలో నిష్కామ కర్మయోగంలో నిలిచినటువంటి వాడే ఈ కర్మలు ఆచరిస్తున్నప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అని అంటే అదిగో దాన్ని ఇక్కడ చెప్తున్నారు. అతడి యొక్క కన్ను చూస్తున్నా, చెవి వింటున్నా, చర్మం స్పర్శిస్తున్నా, ముక్కు వాసన చూస్తున్నా, నాలుక రుచులు చూస్తున్నా, పాదాలు నడుస్తున్నా, చేతులు పట్టుకున్నా, వాక్కు మాట్లాడుతున్నా, ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుతున్నా, గుహ్య బుధేంద్రియాలు జలాన్ని మలాన్ని విసర్జిస్తూ ఉన్నా, ఉపప్రాణవాయువులు కంటిరెప్పలు వేసి తీస్తూ ఉన్నా. కాబట్టి కంటిరెప్పలు వేసి తీస్తున్నది ఎవరండి? నేనేనండి అంటాం మనం. కానీ ఉపప్రాణవాయువులు వేస్తాయి. ఉపప్రాణవాయువులు, ప్రాణవాయువులు ఉపప్రాణవాయువులు, అదిగో అవి చేస్తూ ఉన్నాయి వాటి పనులన్నీ. అదిగో అట్లా వేసి తీస్తున్న ఆయా ఇంద్రియాలు ఆయా విషయాల్లో ప్రవర్తిస్తూ వాటి పనులు అవి చేసుకుంటా ఉన్నాయి. నేను మాత్రం కేవల సాక్షిగా ఏమీ చేయకుండా ఊరికే అకర్తగా, అభోక్తగా, అసంగుడిగా, ఏ సంబంధం లేకుండా ఉన్నాను అనేటువంటి నిశ్చయంతో ఉంటాడు తత్వవిధుడైనటువంటి వాడు. జీవితంలో తప్పకుండా చేయవలసినటువంటి ఈ కర్మల్ని చేస్తున్నప్పటికీ కూడా నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వాభిమానం, నేను చేస్తున్నాను అంటే ఈ దేహేంద్రియాలు చేస్తూ ఉంటే ఆత్మనైనటువంటి నేను చేస్తున్నాను అనేటువంటి భావన మాత్రం అతడికి ఉండదు. అలా ఉండకుండా ఉండాలంటే అతడు ఎప్పుడు కూడా అకర్త అయినటువంటి ఆత్మగా ఉండాలి. అకర్త అయినటువంటి ఆత్మగా ఉంటే నేను చేయటం లేదంటాడు, జీవుడిగా ఉంటే నేను చేస్తున్నానంటాడు. కాబట్టి అలా ఉండి కర్మలతో సంఘభావాన్ని సన్నిసిస్తాడు. కర్మలతో ఉన్నటువంటి సంఘభావం ఏదైతే ఉందో, అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని సన్నిసిస్తాడు. అతడి ఆలోచనల్లో, అతడి యొక్క భావాల్లో కర్మల తాలూకు వాసనలు కానీ జ్ఞాపకాలు కానీ ఏమీ ఉండవు. అంటే అతడు ఏ కర్మలు చేశాడో, ఏ ఫలితాలు వస్తాయో వీటి గురించినటువంటి ఆలోచనలు అతనికి ఏ కోశాన రావు. అంతేకాదు అసలు అతడు తప్పు చేశాడో రైట్ చేశాడో కూడా ఆలోచించడు. ఆ క్షణంలో ఆ ఇంద్రియాలంతా పనిచేసినాయి అంతే, నాకేం సంబంధం లేదు. కనుక అది అయితే దీన్ని చెడుకు ఉపయోగించుకోకూడదు. అంటే ఏ హత్యలు చేసేవాడో, నెత్తిని చేతులు పెట్టేవాడు ఏం లేదంటే వాటి పనులు చేసుకున్నాయి అని అంటే సర్లే వాటి పనులు చేసుకుంటే నీ పని నువ్వు జద్దు కానీ రా జైలుతానంటాడు. కనుక అది కాదు. కానీ ఆత్మవిధులైనటువంటి వాడు, నిజంగా ఆత్మస్థితిలో నిలిచినటువంటి వాడు, ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేనటువంటి వాడు, ఇందులో ఏ స్వార్థం లేనటువంటి వాడు, ఏ కోరిక లేనటువంటి వాడు, అటువంటి వాడు ఏ రకమైనటువంటి కర్మలు అతని యొక్క దేహం ద్వారా జరిగినప్పటికీ అతనికి ఏ సంబంధం లేదు. ఆ కర్మల తాలూకు వాసనలు జ్ఞాపకాలు ఏమీ ఉండవు. అది ఎలాగా చూడండి, ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుంటే సరిపోతుంది. ఒక సన్యాసి, ఆ సన్యాసికి శిష్యుడైనటువంటి ఒక యువకుడు, ఓ బ్రహ్మచారి, ఇద్దరు కూడా అలా పక్క గ్రామానికి నడిచిపోతూ ఉన్నారు. మధ్యలో ఒక చిన్న ఏరు ఒకటి పారుతూ ఉంది. ఆ ఏరు అప్పుడే కాస్త వర్షాలు పడిపోయిన నీరు బాగా వచ్చింది, ఏరు బాగా పారుతూ ఉంది. వాళ్ళు ఆ ఏరు దగ్గరికి వచ్చి ఆ ఏరు దాటాలి. ఆ దాటబోయేటప్పటికి వాళ్ళకు ఒక మాట వినపడింది, రక్షించండి 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 అని ఒక స్త్రీ యొక్క ఆర్తనాదం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు, రక్షించండి రక్షించండి అని. ఆ శబ్దం వైపు చూస్తే ఏటిలో ఒక స్త్రీ కొట్టుకొని పోతా ఉంది. ఎవరో తెలియదు. అప్పుడప్పుడు తలకాయ పైకి కిందకి పోతా ఉంది. అంటే ఆ స్త్రీ పోతా ఉన్నది అనేటువంటిది గమనించారు. ఆమె ఒడ్డుకి రాలేక సతమతం అయిపోతా ఉంది. వెంటనే ఈ బ్రహ్మచారి కేతొచ్చు టక్కన ఆమెను దూకేశాడు దాంట్లో. అలా బ్రహ్మచారి ఏట్లో దూకి ఆమెను పట్టుకొని ఒడ్డుకి
తీసుకొచ్చాడు. ఆ తీసుకురావడానికి ఆమె చాలా కాస్త బరువుగా ఉంది, నీటిలో ఉంటే తేలిగ్గానే ఉంటుంది. ఆమె రావడానికి కూడా వీలు లేకుండా ప్రవాహంలో కొట్టుకొని పోయేటువంటి పరిస్థితిలో బాగా ఎత్తుకొని ఆమెను కాస్త ఒడ్డుకు తీసుకొని వచ్చాడు. ఆ ఒడ్డున పడుకోబెట్టి నీరు కాస్త కక్కించి ఆమె సేద్దీరి ఇక పర్వాలేదు, ఆమె కాస్త తన పని మీద తను వెళ్ళిపోవడానికి వీలవుద్ది అనుకోగానే ఇక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోయింది, వీళ్ళు ఏదో దాటి వెళ్ళిపోయారు. అయితే ఆ సన్యాసి తన శిష్యుడైనటువంటి ఆ బ్రహ్మచారిని అలా వెళుతూ వెళుతూ ఇక ఒకటే గోకటం ప్రారంభించాడు. నువ్వేమో బ్రహ్మచారివి, ఆమెమో స్త్రీ, అందులోనూ వయసులో ఉన్నటువంటి యువతి. అటువంటి ఆమె నువ్వు తాకావు. ఊరికే తాకటం కాదు, భుజాల మీదకి ఎక్కించుకున్నావు. ఒడ్డుకు తీసుకొచ్చేటప్పుడు ఆమె శరీరాన్ని, అవయవాలని అన్నింటినీ కూడా నువ్వు తాకుతానే ఉన్నావు. ఇది నీకు తగునా? నీ పవిత్రత ఏమైపోతుంది? బ్రహ్మచారి అంటే స్త్రీని తాకకూడదు కదా, నువ్వు తాకావు కదా. తాకటమే కాదు, ఆమె అవయవాలన్నింటినీ కూడా నీ దేహంతో స్పర్శించావు. ఇది ఎంత తప్పు అని అలా మొదలుపెట్టాడు. ఒక రోజు అయిపోయింది, రోజల్లా ఇదే, రెండో రోజు కూడా ఇదే. 2 రోజులు గడిచిపోయినా ఇక ఆయన మాత్రం, ఆ సన్యాసి మాత్రం ఇది వదల్ల. అదే నస, అదే చర్చ. అయితే ఈయన గురువు కదా, పెద్దవాడు కదా, అందులో సర్వసంగ పరిత్యాగి అయినటువంటి సన్యాసి కదా, సరే పోనీలే అంటే అన్నాళ్ళే అని చెప్పి ఈయన పట్టించుకోకుండా అలాగనే మేలకుండా ఊరుకున్నాడు. వీడు ఊరుకున్నా ఆయన మాత్రం ఊరుకోలే. ఆ యువతి యొక్క వయస్సుని, ఆమె యొక్క అందచందాలని, ఆమె యొక్క అవయవ సౌష్ఠవాన్ని వర్ణిస్తూ 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 ఆయనకి ఎంత బాగా వర్ణించాలనుకుంటే అంత బాగా వర్ణిస్తూ అదే పనిగా, అదే గొడవగా అదిగో అతడు చేసినటువంటి తప్పుని పదే 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 ఎత్తి చూపుతూ ఉన్నాడు. నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు, తప్పు చేసావు. ఇంకా లాభం లేదనుకున్నాడు ఈ కుర్ర సన్యాసి, ఈ కుర్ర బ్రహ్మచారి అనుకొని ఆయన ఆ గురువుతో ఈ జిడ్డులాగా పట్టుకొని ఇలా వదలకుండా ఉంటే, ఇక నేను కనుక మాట్లాడకపోతే ఇక ఈయన వదిలేటట్టుగా లేడు అని నిర్ణయం చేసుకున్న తర్వాత విసిగి వేసారిపోయి ఆయన గురువుతో అంటున్నాడు, గురువుగారు నేను ఆమెను 2 నిమిషాలు మోసాను, మీరేమో 2 రోజుల నుంచి మోస్తా ఉన్నారు అన్నాడు. దాంతో ఆయన నోరు కాస్త మూతపడిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే కర్మని సన్యసించటం కాదు, కర్మతో సంఘభావాన్ని సన్యసించాలి. భావ సన్యాసం ముఖ్యం. కర్మను సన్యసించడం అంటే ఏమిటంటే ఆమెను తాకాల్సి వచ్చేదని గొప్పకుండా ఉంటాం. ఇది కర్మను సన్యసించడం అంటే, కర్మను సన్యసించడం కర్మ చేయకుండా ఉంటాం. కానీ ఏం చేయాలంటే కర్మను కాదు సన్యసించాల్సింది, ఆ కర్మతో ఉన్నటువంటి సంఘభావాన్ని సన్యసించాలి. మనం దూకాం, ఆమెను రక్షించాం, అయిపోయిందంతే, దాంతో మనకే సంబంధం లేదు. అంతేగాని అది అయిపోయిన తర్వాత ఆమె నేను కాబట్టి రక్షించాను, నేను కనుక రాకపోయినట్టే ఆమె ప్రాణాలు పోయాయి కదా, నేను ఉండబట్టి ఈ గొప్ప కార్యాన్ని నేను నిర్వర్తించాను, ఆమె బాగా యువతిగా ఉంది, ఆమె ముసలిది గిసలిది కనుక అయితే నేను పట్టించుకునేవాడిని కాదు, కాస్త యువతిగా ఉంది, అందుకని ఆమెను ఎత్తుకున్నాను, ఇవన్నీ ఆలోచనలు రాకూడదు. ఒకవేళ ఎవరన్నా అంటున్నా కూడా వాటిని వినిపించుకోకూడదు. అదిగో అదే ఇక్కడ బ్రహ్మచారి చేసినటువంటి పని. అతని కర్మని సన్యసించాల, కర్మల్లో ఉన్నటువంటి సంఘభావాన్ని సన్యసించాలి. అంటే భావ సన్యాసం ముఖ్యం. ఈ పని నేను చేస్తున్నాను, ఇది నేనే చేయాలి, నేను తప్ప దీన్ని నిర్వహించగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి భావన ఉండి కర్మను సన్యసించినా, అంటే కర్మ చేయకపోయినా అతడు సన్యాసి కాదు, వాడిని ఏమంటారంటే మిథ్యాచారి అని అంటారు. మిథ్యాచారి అంటే కపటాచారి, అంటే కపట సన్యాసి అని అర్థం. కర్మ చేయకపోయినా దాన్నే మళ్ళీ 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 మనసుకు పట్టించుకొని ఎప్పుడూ తలుచుకుంటూ అదిగో అలాగా నసబెట్టినటువంటి వాడే ఇదిగో ఈ కపట సన్యాసి. రక్షించడానికి దిక్కపోయినా అన్ని పరిశీలించేటువంటి పనిలో ఉన్నాడు. ఒడ్డును కూర్చొని అన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆమె వయసు ఎంత, వీడి వయసు ఎంత, ఆమె ఎంత అందంగా ఉంది, వీడు ఎట్లా ఎత్తుకున్నాడు, ఎక్కడెక్కడ శరీర భాగాలు తాకుతున్నాడు, ఎక్కడెక్కడ ఆమె శరీర భాగాలు వీడికి తగులుతున్నాయి, ఎంతసేపు ఎత్తుకున్నాడు, ఎన్ని నిమిషాలు ఎత్తుకున్నాడు, తీసుకొచ్చిన తర్వాత ఆమెని పొట్ట మీద చేయేసి ఒత్తుతూ ఉంటే మరి ఇక్కడ మళ్ళీ తాకుతా ఉన్నాడు అని ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇది సంఘభావం.
వాడు కర్మ చేయలా, కర్మతో సంఘభావాన్ని మాత్రం పెట్టుకున్నాడు. అందుకని ఇక్కడ కర్మ సన్యాసం కాదు కావాల్సింది, భావ సన్యాసం. అదే నిజమైనటువంటి సన్యాసం, అతడే నిజమైనటువంటి సన్యాసి, అతడే తత్వవిధుడైనటువంటి యోగి. దేహేంద్రియ మనోబుద్ధులకి అతీతమైనటువంటిది ఆత్మ. దేహేంద్రియ మనోబుద్ధులకి వేరైనటువంటిది అతీతమైనటువంటిది ఆత్మ. ఈ దేహేంద్రియాలను వాటి యొక్క వృత్తుల్ని అంటే వాటి యొక్క పనుల్ని కేవల సాక్షిగా చూస్తూ ఉంటుంది ఆత్మ. అది దాని పని. ఈ ఆత్మే జీవుడి యొక్క అసలు స్వరూపం. మన యొక్క అసలు స్వరూపం అది. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన అసలు స్వరూపమైనటువంటి ఆత్మ చేసేది ఏంటంటే ఈ దేహేంద్రియాలని వాటి యొక్క పనుల్ని కేవలంగా చూస్తూ ఉంటుంది. అంటే ఇంకంతకంటే పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలా పట్టించుకుంటే బుద్ధి అవుద్ది, పట్టించుకోకుండా ఉంటే ఆత్మ. నువ్వు ఆత్మవో బుద్ధివో నీకే తెలుస్తుంది. కాబట్టి అలా ఉండేటువంటిది ఆత్మ. అయితే అజ్ఞానం వల్ల, సరైనటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల జీవుడు తన అసలు స్వరూపమైనటువంటి ఆత్మని అంటే నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ దేహాలతో తారత్మ్యం చెంది ఈ దేహమే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అని భ్రమపడుతూ ఇవి చేసేటువంటి పనుల్ని నేనే చేస్తున్నాను అని అనవసరంగా కర్తృత్వాన్ని నా మీద వేసుకుంటా ఉన్నాం. కర్తృత్వ బుద్ధితో ఉంటూ ఉన్నాం. అయితే ఎవరైతే శాస్త్ర విషయాల్ని సద్గురువు ద్వారా శ్రవణం చేసి మనన నిధిధ్యాసనలు చేసి గట్టిపరుచుకుంటారో, అంటే ఎవరి యొక్క హృదయం ఈ కోరికలతో లేకుండా శుద్ధమై మనసు శాంతమై ఇంద్రియాలు స్వాధీనంలో ఉండి సద్గురువు యొక్క బోధని జాగ్రత్తగా ఆలకించి దాన్ని మనన నిధిధ్యాసంతో గట్టిపరుచుకొని అది అనుభవానికి తెచ్చుకొని అలా ఆత్మగా ఎవరైతే ఉంటారో అటువంటి వాడే ఆత్మవిధుడు, తత్వవిధుడు. అటువంటి వాడే అజ్ఞానాన్ని తొలగించుకొని నేను ఆత్మనని, ఈ దేహేంద్రియాలు మనోబుద్ధులు నాకంటే వేరుగా ఉన్నాయని, అవి చేసేటువంటి పనులతో కానీ సంకల్పాలతో కానీ నాకు ఏ సంబంధము లేదని, ఇంద్రియాలన్నీ వాటి వాటి పనుల్లో నిమగ్నమై ఉన్నాయని, ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంత ఇది, ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. ఆత్మనైనటువంటి నేను మాత్రం నైవ కించిత్ కరోమి, నేను మాత్రం ఏమీ చేయటం లేదు అని. మరైతే ఏం చేస్తున్నావయ్యా? నేను ఆ ఇంద్రియాలని, ఆ ఇంద్రియాల యొక్క వృత్తుల్ని, మనస్సుని, మనస్సు యొక్క వృత్తుల్ని వాటిని కేవలంగా ఊరికే అలా చూస్తూ ఉన్నా అని నిశ్చయించుకొని ఎలాంటి వికారాలు లేకుండా అలా ఉండిపోతాడు. ఇది తత్వవిధుడి యొక్క లక్షణం. కాబట్టి తత్వవిధుడు తాను ఆత్మగా ఉంటాడు. తన లక్షణం తనకు తెలుసు. ఈ ఇంద్రియాలు ఏ పనులు చేసుకున్నా వాటి పనులు చేసుకుంటున్నాయి అనుకుంటూ, నేను మాత్రం ఏమి చేయడం లేదని అనుకుంటూ కేవల ఆత్మగా అలా ఉండిపోతాడు. అలా ఉన్నటువంటి వాడు ఎప్పుడూ అఖండమైనటువంటి ఆనందంలో ఉంటాడు. ఇది యోగయుక్తుడైనటువంటి తత్వవేత్త ఈ ప్రపంచంలో వ్యవహరించేటువంటి తీరు. ఇంతవరకు చెప్పి, అంటే ఇంతవరకు దాదాపుగా ఒక ప్రకరణం లాంటిదన్నమాట. అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఏ జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికి ఎక్కాలనో చెప్పారు. అయితే అక్కడికి ఎక్కాలంటే మనందరికీ సాధ్యమా? ఈ వేదాంతం వినే వాళ్ళందరికీ సాధ్యం కాదు. విన్న వాళ్ళకి అసలు అలా చేయాలని కూడా తెలియదు. మరైతే సామాన్యమైనటువంటి సాధకులు ఇలాంటి స్థితికి రావటానికి ఎటువంటి శిక్షణ పొందాలి అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకం నుంచి చెప్పబోతా ఉన్నారు. మనం రేపటి నుంచి చెప్పుకుందాం.